అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళీని. నేను ఒక విశిష్ట అతిథి దగ్గరికి వచ్చాను. సాధారణం దగ్గర నుంచి అసాధారణం, ఈ రెండు మాటలు కరెక్ట్గా యాప్ట్ అవుతాయి. ఒక ఆంధ్రప్రదేశే కాదు, యావత్ భారతం అలాగే దేశ విదేశాలు అన్నీ కూడా తనకంటూ ఒక గుర్తింపునిస్తూ ఉన్నాయి. సింప్లిసిటీ అనే ఒక మాట, ఆ మాటే తన దగ్గర నుంచి సింప్లిసిటీ నేర్చుకుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ నేను మీకు చెప్పాలి అని అనుకుంటే ఈ ఎపిసోడ్ సరిపోదేమో. అందుకనే డైరెక్ట్గా నేను మీకు పరిచయం చేస్తున్నా. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వ్యవస్థాపక చైర్మన్ గన్ని భాస్కర్ రావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? ఫైన్. ఒక డాక్టర్గా మీరు ఇక్కడ ప్రస్థానం మొదలైందని అనుకోవచ్చు, లేదా మీ లైఫ్లో ప్రస్థానం మొదలైందని అనుకోవచ్చు. 29వ తారీఖున నేను ఒక వార్త విన్నా. ఎడ్ల పందాలు అలాగే ఆవు అందాల పోటీలు. ఏంటి అసలు గన్ని భాస్కర్ రామారావు గారు అంటే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, ఒక వైద్య రంగం, ఈ వ్యవసాయం, ఈ ఎడ్ల పందాలు ఏంటిది? అంటే డాక్టర్ అంటే మనుషులకే ట్రీట్మెంట్ చేస్తాం కాకుండా అండ్ సమాజం ఎలా నడుస్తుంది, సమాజం ఎలా ఉంది, అండ్ సమాజంలో ఏం మర్చిపోతున్నాం మనం మన పిల్లలు అన్న అవగాహన కుదిర్చడానికి ఈ ఒక 4 years నుంచి నాన్నగారి పేరుని అందరూ కూడా తల్లిదండ్రులు గుర్తించుకోవాలని చెప్పి మెడికల్ కాలేజీ తల్లి పేరుని, తర్వాత ఇయర్లీ ప్రోగ్రామ్ తండ్రి పేరుని జరుగుతున్నాం. అందువల్ల ఇవన్నీ కూడా మనకున్న సాంప్రదాయాలు, మనకున్న వ్యవస్థల్ని మర్చిపోకుండా చేస్తానికి ఈ ప్రోగ్రాం పెట్టామండి. బేసిక్గా చాలామంది డబ్బుని పెట్టుబడిగా పెట్టి డబ్బుని తీసుకోవాలని చూస్తారు, అంటే ఇంకా ఎక్కువ సంపాదించాలని చూస్తారు. భాస్కర్ రావు గారు డబ్బులు ఖర్చు పెడుతూ ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు? ఇవి సమాజం మనకి ఏమి ఇచ్చింది, మన సమాజానికి ఏమి ఇచ్చాం, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యవస్థలు కూలిపోతున్న సమయంలో వ్యవస్థలు నిలబెట్టాలంటే హ్యావ్ టు కమ్ పీపుల్ టు మేక్ ది థింగ్స్ టు సెట్ రైట్. ఆ ఉద్దేశంతో ఈ సాంప్రదాయ కళను కానీ వీటిని కానీ చేస్తానికి ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి ఈ ప్రోగ్రాం మొదలెట్టాం. ఆల్మోస్ట్ ఎందుకంటే ఒక పర్ ఇయర్కి ఆల్మోస్ట్ 9 to 10 lakhs ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఎడ్లని పోషించి ఆ సరదా చూపిస్తున్నారు. వాళ్ళు దానివల్ల ఒరిగింది లేదు. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసమే సింపుల్గా ఒక 100 జతలు వస్తే ఆల్ ఓవర్ స్టేట్ నుంచి, అండ్ ఆ రోజు మొత్తం 4 రోజుల నుంచి ఒక పండగ వాతావరణం ముందే క్రియేట్ చేస్తాం. ఆటోమేటిక్గా ద ప్రోగ్రామ్ చాలా చాలా పాపులర్ అయిందండి. దాంతోపాటు ఈ సంవత్సరం ఒక ఆవుల అందాల పోటీలు. అంటే ఆవు అన్నది, గోవు అన్నది చాలా విశిష్టమైన జాతి మన ఇండియాకి, తర్వాత మన హిందూ సాంప్రదాయానికి సంబంధించి. అందువల్ల అందాల పోటీలు పెడితే అండ్ ఆవుల్ని మనం ఇంకా బాగా చూసుకుని మనకి ఎక్కువ మనం మంచి పాలిస్తే మన పిల్లలు కూడా బాగుంటారని. సార్, ఒక 10 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. అసలు ఈ ప్రోగ్రాం ఎలా స్టార్ట్ చేస్తున్నారు? ఏమేమి కేటగిరీలకి ఎటువంటి గిఫ్ట్లు ఇస్తున్నారు? అసలు ఏంటి ఈ ప్రోగ్రామ్ ప్యాటర్న్? ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి 25 to 30 lakhs ఖర్చు అవుతుంది. ఎందుకంటే దీనికి ఎవరిని స్పాన్సర్స్ తీసుకో అంతా మేమే చేస్తాం. ఎందుకంటే దీన్ని 4 రోజుల ముందు నుంచి వీళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు బేటాలంటే ఆ రూట్ని చూసుకుంటారు, అలవాటు పడాలి ఎద్దులకి. ఫస్ట్ వాళ్ళకి గడ్డిస్తాం, వాళ్ళకి వచ్చిన మనుషులకు, వాళ్ళ 4 మనుషులకి మరి భోజనం పెట్టి షెల్టర్ ఇస్తాం. తర్వాత ఈ 20 to 30,000 పీపుల్ పబ్లిక్ వస్తారు రోజు, వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం ఇస్తాం అండ్ లైవ్ టెలికాస్ట్ కూడా ఇస్తాం. ఇదంతా కూడా దీంట్లో జూనియర్స్, సీనియర్స్ ఉంటారు. జూనియర్స్ అంటే 1 kilometer, సీనియర్స్ అంటే 1.5 kilometers. వీళ్ళకి ఫస్ట్ సీనియర్స్కి 3 ప్రైజులు, సెకండ్ వాళ్ళకి 3 ప్రైజులు ఇస్తాం. ఫస్ట్ వాళ్ళు కూడా బుల్లెట్, జూనియర్స్ కూడా ఫస్ట్ ప్రైజ్లో బుల్లెట్ ఇస్తాం. తర్వాత 2 కూడా బైక్స్ ఇస్తాం వాళ్ళకి కూడాను. ఈ బహుమతుల కాస్టే మోర్ దెన్ 10 to 12 lakhs rupees. మీరు ఇప్పుడు బుల్లెట్ అంటే తక్కువ చూసినా ఒక 3 లక్షల రూపాయలు, 2 lakhs అవుతుంది. 2 lakhs నుంచి 3 లక్షల రూపాయలు అవుతుంది. సార్, ఇప్పుడు మీరు చాలా సింపుల్గా చెప్పేశారు. మేము గడ్డి ఇస్తున్నాం, భోజనాలు పెట్టేస్తున్నాం, ఇచ్చేస్తున్నాం. ఇది సింపుల్గా చెప్పేయడం చాలా సులువు, కానీ గ్రౌండ్ రియాలిటీకి వస్తే వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ కావాలి? ఒక ఎద్దులను తీసుకుని వస్తే వాళ్ళని దింపడానికి అక్కడ ర్యాంపులు కావాలి, లేదు అక్కడ వాళ్ళకి కావాల్సిన ఇవంతా గ్రౌండ్ వర్క్ ఎలా సాధ్యం అవుతుంది మీకు? అంటే మనది అక్కడ 70 acres మన ఓన్ ల్యాండ్ ఉందండి. పామాయిల్ తోట, అంత షెల్టర్ బ్రహ్మాండం ఉంటుంది, వాటర్ బ్రహ్మాండం ఉంటుంది, అండ్ పక్కనే పొంత ఉంది. పొంతను కరెక్ట్ చేసి ట్రాక్ కూడా రెడీ చేసాం. దాంతోపాటు బండి మీద తీసుకొచ్చి ఒక ర్యాంప్ ఉంటుంది దింపుతానికి. అన్ని సౌకర్యాలు ఎక్కడ ఏ పందాల పోటీల్లో జరిగిన సౌకర్యాలు మన ఓన్ ప్లేస్లో అక్కడ 4 చెరువులు ఉన్నాయి. వాళ్ళు స్నానం చేయడానికి, వీళ్ళు స్నానం చేస్తానికి, నీళ్ళు తాగటానికి అన్ని రకాల ఫెసిలిటీ వాళ్ళ ఇంట్లో ఎలా జరుగుతుందో సేమ్ అదే ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇది మీ అంబిషన్ అనుకోవచ్చా?
నాట్ అంబిషన్ బట్ జస్ట్ లైక్ దట్ ఇక్కడ మన పక్కన హాస్పిటల్ పక్కన ఊర్లో అండ్ వాళ్ళు అంటే పురాతన నుంచి కండక్ట్ చేస్తున్నారు, ఆయన ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఆ పద్ధతి మర్చిపోయారు. దాన్ని ఎందుకు రివైవ్ చేద్దామని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేసాం, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఎంకరేజ్మెంట్ బాగుంది, అంటే ఫైనాన్షియల్ పక్కన పెడితే అండి. అండ్ థింగ్స్ ఆర్ పీపుల్ ఆర్ హ్యాపీ అండ్ పీపుల్ ఆర్ 200 అంటే పండగ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ అందరూ వస్తారు అండ్ సరదాగా ఉంటుంది. సార్ మీ చిన్నతనానికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే ఈ ఎడ్ల పందాలు కానివ్వండి లేదా వ్యవసాయం కానివ్వండి ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయంటారు? ఎడ్లు పోయి ట్రాక్టర్లు వచ్చినాయి, ట్రాక్టర్ పోయి అండ్ ఆల్మోస్ట్ మినీ వ్యాన్లు వచ్చినాయి. అలాగే వ్యవసాయం కూడా నాగలు పోయి తర్వాతేమో ఈ ఏంటి మన బ్లేడ్ ట్రాక్టర్స్ వచ్చినాయి, తర్వాత దున్నిస్తాం వచ్చి. బట్ స్టిల్ ద ఏన్షియంట్ థింగ్స్ షుడ్ నాట్ బి ఫర్గెట్. ఈ గో టు ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ద థింగ్స్ గోయింగ్ టు బి రిటైన్ వాట్ ఈ డూయింగ్ ప్రీవియస్ పీపుల్. ద థింగ్స్ అన్న మళ్ళీ రావు మనకి. నెక్స్ట్ జనరేషన్ చూపించాలంటే ఈ జనరేషన్ అలవాటు అయితే నెక్స్ట్ జనరేషన్ ఎద్దులను మర్చిపోతున్నారు, కోళ్ళు అంటే మర్చిపోతున్నారు, గొర్రెలు అంటే దాని మాంసం తింటున్నారు తప్ప గొర్రెలు కోళ్ళు మాంసం తప్ప కోళ్ళు ఎలా ఉంటో కూడా తెలియదు. అలాగే మా ప్రారంగంలో కూడా మా మెడికల్ కాలేజ్లో కూడా అన్ని రకాల జంతువులు ఉంటాయి అండ్ జస్ట్ ఓన్లీ ద మెయింటైనింగ్ ది ఈక్వాలిటీ. సార్ ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళకు ఉండే అర్హతలు ఏంటి? నథింగ్ దట్ నాణ్యనేతలు ఉంటారు, అన్బయాస్ నాణ్యనేతలు. వాళ్ళకి కరెక్ట్ ఈచ్ సెకండ్లో పార్ట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. వాళ్ళ ముందు ముందు రోజు వచ్చి అప్లికేషన్ పెట్టుకుని తప్ప నథింగ్ ఎల్స్. దోర్ నో ఎంట్రీ ఫీ, ఎనీబడి కెన్ జాయిన్. అండ్ వాళ్ళకి అసెస్మెంట్ ఉంటుంది, జూనియర్స్ ఎలా ఉంటారు, సీనియర్స్ ఎలా ఉంటారని ఆ అసెస్మెంట్ వాళ్ళకి దాంట్లో నేను ఇన్వాల్వ్ అవునండి. సార్ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకి ఎట్లా అంటే ఇక్కడికి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలా, లేదు అనేది త్రూ వాట్సాప్ ద్వారా ఇట్లా ఏమన్నా ఉన్నాయి? నో, ఆన్ గ్రౌండ్ ముందు ఫోన్లో కాంటాక్ట్ చేస్తారు. మేము ఆల్రెడీ ఫోన్ నెంబర్స్ ఇచ్చాము, దాంట్లోను ఫోన్లో కాంటాక్ట్ చేస్తే కాంటాక్ట్ చేసింది నెంబర్ నోట్ చేసుకుంటారు వీళ్ళు. ఆన్ దేట్ డే ఆల్సో కెన్ గెట్ ది డైరెక్ట్లీ దే కెన్ కమ్ అండ్ మేక్ ఇట్. బట్ యూ షుడ్ నో దట్ హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్. ఎందుకంటే తక్కువ జనం వస్తే ఎక్కువ జనం వస్తే మీకు అకామిడేషన్ ప్రాబ్లం అవుద్ది అండ్ ట్రాకింగ్ ప్రాబ్లం అవుద్ది. 1 డేలో 1.5 2 days అవ్వచ్చు. అందువల్ల వీ లిమిట్ అవర్ సెల్స్ హౌ మెనీ థింగ్స్ కెన్ బి హ్యాపెన్. రైట్. ఇక్కడ గన్ని భాస్కర్రావు గారిని చాలా విషయాలు అయితే మనం అడిగాం. ఇక్కడే అడిగేస్తే మధ్య ఏముంటుంది, మనం ఫామ్ హౌస్కి వెళ్ళి ఇప్పుడు సార్ ఏదైతే చెప్పారో ఆ ప్లేస్కి ఎడ్ల పందాలు జరిగే ప్లేస్కి వెళ్ళి మరికొన్ని విషయాలు అక్కడ ఆ గ్రౌండ్లోనే గ్రౌండ్ రియాలిటీ చూస్తూనే మనం తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం గండి భాస్కర్రావు సార్ ఫామ్ హౌస్లో ఉన్నాం. ఇక్కడే ఎడ్ల పందాలు జరుగుతాయి. ఇది 70 ఎకరాలు తోట. ఈ 70 ఎకరాలు ఫామ్ ఆయిల్ తోట. అక్కడ చూస్తే ఖాళీగా మనకి కొద్దిగా ఏరియా కనపడుతుంది. ఈ ఏరియాలో 25 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఈ ఇతర ఊళ్ళ నుంచి వచ్చే ఫార్మర్స్ అందరూ కూడా ఇక్కడ అసలు ఈ ట్రాక్లో ఎలాగా పందాలు వేయాలి, ఎలాగా పరుగులు ఎత్తించాలి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారట. ఇంకా మరికొన్ని విషయాలు మనం అడుగుదామని చెప్పాను కదా, మరికొన్ని విషయాలు సార్ని అడుగుతాను. సార్ గత 4 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు. అంతకు ముందు పాల్గొన్న ఎడ్ల బళ్ళు కూడా ఇందులో పాల్గొనొచ్చా? చేయొచ్చు, నో ప్రాబ్లం. కొత్త వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, పాత వాళ్ళు కూడా రావచ్చు. ఎందుకంటే సంవత్సరం అయిన తర్వాత దాని శక్తి ఎంత ఉందో మనకు తెలియదు కదా. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, వాళ్ళని ప్రోత్సహించడానికే నేను ఇది చేస్తున్నాను అని. అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక గుర్రాన్ని కానీ ఒక ఎద్దుని కానీ మేపాలి అని అంటే దానికి సంబంధించినటువంటివి కొన్ని కావాలి, దానికి సంబంధించినటువంటి కొన్ని పెట్టాలి. ఇప్పుడు చాలామంది పూర్వకాలంలో నువ్వులు సిమిడి అని ఇటువంటివన్నీ పెట్టి ఎద్దులను తయారు చేసేవారు. ఇప్పుడు పాడి పండ్ల సినిమాకి వస్తే కృష్ణ గారు సినిమాల్లో నటించినటువంటి ఎద్దులు కూడా మన ఉభయ గోదావరి జిల్లా నుంచి వెళ్ళిన ఎద్దులే. అట్లాగా మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? పశువులు మేపే రైతులను ఎంకరేజ్ చేయాలని మీరు ఎందుకు అనుకున్నారు? వాళ్ళనే టార్గెట్ ఎందుకు చేశారు? ఇంకా చాలా మంది ఉన్నారు కదా. అంటే వెలుగుబందులో చెప్పాను కదా, మన కాలేజీ వెలుగుబందులో అంతకుముందు చేసింది మానేసిన తర్వాత దాన్ని ఎందుకు మొదలెట్టుకోని చెప్పి నాన్నగారి పేరు మొదలెట్టాం అంతే. మీ నాన్నగారికి కూడా ఇష్టమా సార్ ఇది? ఇష్టం. ఆయన పశువులు పెంచేవారు, తర్వాత ఏమో వ్యవసాయం చేసేవారు అండ్ అని ఎవ్రీథింగ్ ఈజ్ ఇంట్రెస్టెడ్. సార్ మీరు డాక్టర్గా నాన్నగారు కూడా పొలానికి వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీరు పొలానికి వెళ్ళేవారా? చాలా తక్కువ. చాలా. ఆయన నాకు వ్యవసాయం నేర్పలా, నేను నేర్చుకున్న వ్యవసాయం. మీరు నేర్చుకున్నారు, కానీ అందులో ప్రతి సవాళ్ళు ఉంటాయి ఈ వ్యవసాయం చేసే దాంట్లో. ఓ డాక్టర్గా మీరు చాలా బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ లీడ్ చేసేటప్పుడు ఈ వ్యవసాయంలో ఉన్నటువంటివి వేరే వాళ్ళు ఎవరికైనా అప్పు చెప్తారు అని అంటే అది లేదు. ఒక ఆదర్శ రైతుగా మీకు ఎన్నో అవార్డులు వచ్చాయి. మరి అటువంటిప్పుడు దీనికి ఎట్లా మీరు అంటే డాక్టర్ కోర్సు సపరేటు, వ్యవసాయం కోర్సు సపరేటు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఇది కూడా మరి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాం. అండ్ కొలీగ్ రైతులు ఉంటారు, వాళ్ళు కూడా ఒపీనియన్ తీసుకుంటాం. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్.
మన కణాల్లో జీన్స్లో అవి ఉన్నాయి కనుక నేర్చుకుంటే చాలా ఈజీ. ఇక్కడ ఫామ్ ఆయిల్ తోటలో చూస్తే మనకంతా కూడా గ్రోత్ కూడా చాలా బాగుంది. కెమికల్ మెన్యూస్, ఫామ్ యార్డ్ మెన్యూస్ ఇట్లా చాలా ఉంటాయి. మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు ఒక ఆదర్శ రైతుగా, కెమికల్ మెన్యూర్ ఆర్ ఫామ్ యార్డ్ మెన్యూర్? అంటే పామ్ ఆయిల్ మెన్యూలు పామ్ ఆయిల్కి వేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే కొన్ని ఆ గ్రోత్ అన్నది పూర్తిగా రాదు. ఇది రీజనబుల్గా వేసి మధ్యలో దానికి ఇది రెగ్యులర్ మనం ఆర్గానిక్ కూడా పెంటేస్తాం, కానీ తర్వాత అంటే ఈ గొర్రెలు తీసుకొచ్చి మేపుతాం, కానీ ఆ పెంటేస్తాం జరుగుతుంది. అందువల్ల ఈజ్ ఏ హైబ్రిడ్ వన్, నాట్ ఏ రెగ్యులర్ మూల్య కాకుండా. సార్ ఒక చిన్న విషయం, మీరు డాక్టర్గా సక్సెస్ఫుల్ డాక్టర్ అనుకోవచ్చు, మీరు డాక్టర్ అయ్యారు, కావాల్సినంత మీరు సంపాదించారని నేను అనుకుంటున్నాను ఓపెన్గాను. రైతు అనేవాడు ఎప్పుడు రైతుగానే మిగిలిపోయాడు. రైతు అనేవాడు మరొక రైతుని తన కొడుకుగా చేయలేకుండా ఉన్నాడు, ఇప్పుడు చేయడు కూడా. ఏంటంటారు ఆ తేడా ఎక్కడ ఉంది? చెయ్యాలి, ఎందుకంటే ఇప్పుడు మనం రైతు అన్నది పంట ఏ విధంగా పంటకి అంటే మార్కెట్ ఉపయోగపడిందో దాన్ని చేయాలి తప్ప ఒలి ఒరేస్తాం అనేది కరెక్టే కాదు. ఈ టేక్ ఎగ్జాంపుల్ కేరళ చూసుకోండి, లాట్ ఆఫ్ ఈ సుగంధ ద్రవ్యాలు, తర్వాత యాలక్కాయలు ఇవన్నీ కూడా పెంచి ఎంతమంది డబ్బులు సంపాదిస్తున్నారు. అలాగే పామాయిల్ వచ్చినప్పుడు స్టిల్ చాలామంది పామాయిల్కి ఇప్పుడు పామాయిల్ ఆల్మోస్ట్ 21,000 రూపీస్ టన్ను అండ్ ఆల్మోస్ట్ అరౌండ్ 2 to 3 lakhs rupees per year getting in 1 acre and expenditure for 50 to 60,000 rupees. Remaining people ante money ante things are tax free, all things, and also it give the natural things to the country. And also unless ఫుడ్ చేయకపోతే ఫుడ్ ఇచ్చేవాడు ఏమంటాడు రేపుదండి. రైతు లాస్ అయ్యేది పంట మార్పిడి విధానం తెలియకనే అంటారా? అంతే, తెలియాలి. తర్వాత ఈ గివ్ది పొలానికి ఒక పంట ఇచ్చింది ఇంకో పంట మార్చుకోవాలి, ఆ పంటని ఇంకో పంట మార్చి. ఎట్ ద టైమ్ ద థింగ్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ థింగ్స్. రైతుకి బంగారు భవిష్యత్తు వచ్చే రోజులు, బంగారు రోజులు వస్తాయంటారా? డెఫినెట్గా మన పోలవరం ప్రాజెక్ట్ వస్తాయి. పోలవరం ప్రాజెక్ట్ నాట్ ఓన్లీ గివింగ్ ఏ డైరెక్ట్ వాటర్ థింగ్స్ అట్ 70 to 80 kilometers. గ్రౌండ్ వాటర్ గోయింగ్ టు అబౌట్ ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 10-15 feetకి గ్రౌండ్ వాటర్ పడిపోద్దండి, వచ్చేస్తే అంటే రీఛార్జ్ థింక్. డెఫినెట్గా ఈస్ట్ వెస్ట్ గోదావరి బంగారు భవిష్యత్తు. తర్వాత అండ్ ప్రజెంట్ గవర్నమెంట్ ఇంటర్లింక్ చేసుకుందాం అనుకుంటుంది కనుక ఇది ఓన్లీ ఇంటర్లింక్, లాట్ ఆఫ్ వాటర్ వేస్టింగ్ ఫ్రమ్ గోదావరి రివర్. ఇదంతా కూడా మొత్తం ఇంటర్లింక్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అయిపోద్ది. ఓ పక్కన సముద్రం, ఓ పక్కన నీరు, ఓ పక్కన మంచి ప్రజలు, ఎంటర్ప్రైజెస్. ఈ బికమ్ నెంబర్ 1 స్టేట్ ఇన్ ది కంట్రీ. సార్ చుట్టుపక్కల రైతులకి అలాగే మీరు వీళ్ళందరికీ వాటర్ గ్రోన్ బాగుండాలి అనేసి 2 చెరువులు కూడా తవ్వించారంట, నిజమేనా? 4 చెరువులు తవ్వించారు. 4 చెరువులు. ఎందుకంటే మన వర్షానికి మనకి కొదువు లేదు. ఈ వర్షాలని మనం ఎలాగ ఒదుగు పట్టుకోవాలంటే వర్షంలో నీళ్లు బయటకు వెళ్లకుండా నీళ్లు అదుపు చేసుకుంటే గ్రౌండ్ రీఛార్జ్ అవుద్ది, మీకు బోర్వెల్స్ పడతాయి, మీకేమో డ్రిప్ ఇరిగేషన్ జరుగుద్ది, అన్నీ జరుగుతాయి. ఈ చెరువులు తవ్వించిన తర్వాత బాగుందా సార్ నీరు? డెఫినెట్గా ఇది యాక్చువల్లీ అప్లాండ్ ఏరియా. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా పొలాలు లేవు, అంటే తోటలు లేవు. ఈ తోట ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఉంది, మిగతా తోటలు ఎందుకు కాంపీట్ అవుతుంది? బికాజ్ ఆల్ ది థింగ్స్ ఆర్ హ్యాపెండ్. నేను మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందాల పోటీలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. అది కూడా మన ఒడిసిలేరు గ్రామంలో ఏడిబి రోడ్డు అంటారు. ఏడిబి రోడ్డుకి ఆనుకునే ఉంటుంది, మనం చూడొచ్చు. ఇక్కడ మీకు ఫ్లెక్సీలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ జూనియర్స్, సీనియర్స్ విభాగాలు పాల్గొంటాయి. లాస్ట్ టైం అయితే 100 జతల వరకు పాల్గొన్నాయి, ఇప్పుడు పెరగొచ్చని అంటున్నారు. అయితే జూనియర్స్కి, సీనియర్స్కి ఇక్కడ ఏంటి అని అంటే మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్, సెకండ్ అంటే రెండవ బహుమతి హోండా షైన్ 125cc, అలాగే థర్డ్ ప్రైజ్ మూడవ బహుమతి హోండా షైన్ 100cc. బాగుంది కదా. తర్వాత ఆవుల అందాల పోటీలు ఫస్ట్ టైం నేను వింటున్నా. ఇక్కడ ఒక రైతుని ఏ విధంగా గౌరవించాలో ఇక్కడ మనం చూసి నేర్చుకోవాలి, భాస్కరరావు గారి మాటల్లో విని నేర్చుకోవాలి. ఆవుల అందాల పోటీల్లో మొదటి బహుమతి 60,000 క్యాష్ ప్రైజ్, సెకండ్ బహుమతి 40,000 అది క్యాష్ ప్రైజ్, మూడవ బహుమతి 20,000. చాలా అద్భుతంగా ఉంది కదా. ఒక రైతు సంవత్సరం పడిన కష్టాన్ని ఆ గోమాతని అందంగా అలంకరించి తీసుకొస్తే ఆ అందాల పోటీల్లో విన్ అయితే గెలుచుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఒక నెంబర్ ఇచ్చారు, బొప్పన బ్రహ్మాజీరావు గారని. ఆ నెంబర్ మీకు కింద కూడా డిస్ప్లే అవుతుంది, చూడండి. 9848187368. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు.
అలాగే మీరు ఏమైనా డౌట్లు ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. ఓకే, మరి రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాల పోటీలకి నేను మీకు కావలసినటువంటి అన్ని డౌట్లు కానివ్వండి లేదా అనుమానాలు కానివ్వండి అన్నీ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ 29వ తారీఖున మళ్ళీ కలుద్దాం. 29వ తారీఖున జరిగే ఎడ్ల పందాల పోటీలు మన కేకే న్యూస్ తెలుగులో, జేకే టీవీ తెలుగులో మీకు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. చూస్తూ ఉండండి జేకే టీవీ అండ్ కేకే న్యూస్. థ్యాంక్ యూ.